బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకున్న మైనారిటీల్లో మరి ముస్లింలు నేను ప్రత్యేకిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్లింలు ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు అని అంటే బీసీలు, లేని వాళ్ళు ఎవరు అని అంటే ఎస్సీలు, లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు. అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి స్కూళ్లు పెట్టారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు. వీళ్ళేమన్నారు, పై వస్త్రం వేసుకుంటే స్తనాలకు వస్తామన్నారు. వీళ్ళేమన్నారు, మీరు చదివితే మేము మీ నాలుకలకు వస్తామన్నారు. మాకు వాయిస్ అయినారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళందరూ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే ఫూలే గారి భార్య సతీమణి గారికి వారు చదువు చెప్పారు. ఫూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ మిషనరీలు కాదా? అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం? ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా?